ఈ సమయంలో దేవదాస్ అయ్య గారు వచ్చి వారి యొక్క శుభాలను మనకు తెలియజేస్తారు. పెద్దలు మన భీమవరం పట్టణానికి ఆశీర్వాదకరంగా ప్రభు మన మధ్యలో వారిని ఉంచటం అనేది సజీవంగా దేవుని యొక్క మహాకృప. సంతోషంగా ఉన్నవారు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి వారి యొక్క శుభవచనాలను మనతో పంచుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈ సభల యొక్క ప్రారంభ దినమున మీ మధ్య ఉండడానికి యేసు ప్రభువారు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ఆయనకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ సభలకు ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ డాక్టర్ రమేష్ గారికి, వారి కుటుంబానికి, నేటి రాత్రి వర్తమానికులుగా మన మధ్యకు విచ్చేసిన దైవజనులు అపోస్తలులు ఏలియా గారికి, ఇంకను ఉన్న దైవజనులకు, స్థానిక సంఘమునకు కూడి వచ్చిన సోదరి సోదరులైన మీ అందరికీ, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్దలకు, పిన్నలకు, భీమవరంలో ఉన్న మన్నా సంఘం తరపున, మన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్ తరపున శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రియులు రమేష్ గారు, వారి కుటుంబం చాలా కాలం నుండి నాకు తెలుసు. 1994 సంవత్సరంలో అమలాపురం నుండి భీమవరం పరిచర్య కొరకు నన్ను పంపించారు మన్నా మినిస్ట్రీస్ వారు. అప్పటి నుండి ఈ కుటుంబంతో నాకు పరిచయం. కొంతకాలం మాతో కలిసి మన్నా సంఘంలో దేవుణ్ణి ఆరాధించారు. దేవుని చిత్త ప్రకారం, దేవుని పిలుపు ప్రకారం తాడేరులో సేవ ప్రారంభించారు. అలాగే ఈ చినరంగనిపాలెంలో కూడా సేవ ప్రారంభించారు. ప్రారంభ దినాల్లో దైవజనులు ఆర్ఆర్కే మూర్తయ్య గారు, యేసుపాదాలు గారు, నేను వారు ఏర్పాటు చేసిన మీటింగ్స్కి వస్తూ ఉండేవాళ్ళు. దేవుడు ఆశీర్వదించాడు. సువిశాలమైన స్థలాన్ని ఇచ్చాడు, మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఈ పరిచర్యను అభివృద్ధి పరిచాడు. ఈ మధ్య వారు మరొకసారి ఇజ్రాయేలు దేశం వెళ్ళి యేసయ్య సంచరించిన ప్రాంతాలన్నీ తిరిగి రావడానికి ప్రభువు సహాయం చేశారు. ఈసారి కూడా అన్నానంటే, గతంలో వెళ్ళి వచ్చారు చాలాసార్లు. మీరు ఎవరికైనా వెళ్ళాలని ఆశ ఉంటే మళ్ళా మిమ్మల్ని తీసుకెళ్తారు. ఎవరి టికెట్ వారే కొనుక్కొనవలెను. దేవునికి స్తోత్రం. ఏదేమైనా ఇజ్రాయేల్ దేశం, యేసు ప్రభు పుట్టిన దేశం చూసి రావడం అది చాలా ఆశీర్వాదకరం. అంటే బైబిల్లో ఉన్న ప్రాంతాలన్నీ కళ్ళతో చూసి, ఇవి కట్టుకథలు కాదు, చరిత్ర అని చెప్పడానికి ఆధారాలు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దైవజనుడు రమేష్ అయ్య గారిని, అమ్మగారిని, వారి కుమారుని, కోడల్ని, కుమార్తెను, అల్లుడిని దేవుడు ఏర్పాటు చేసి వాడుకుంటున్నారు. ప్రతి సంవత్సరం సభలు ఏర్పాటు చేస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా సభలు ఏర్పాటు చేశారు. గొప్ప దైవజనులను ఆహ్వానించారు. ఈ రాత్రి వర్తమానికులు ఏలియా అయ్య గారు, నేను ఇదే చూడడం, వారికి నాకు పరిచయం లేదు. ఏదేమైనా ఈరోజు ఖాళీ ఉంది కనుక అయ్యగారు రమ్మన్నప్పుడు తప్పకుండా వస్తానన్నాను. అలాగే రావడానికి ప్రభు సహాయం చేశాడు. యేసు ప్రభు గొప్ప దేవుడు, నా పట్ల గొప్ప కార్యం చేశాడు. నా భార్యకు హార్ట్ అటాక్ వచ్చింది, నాకు హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చినప్పుడే పోవాలి. నా భార్యకి పెద్ద ఏమి రాలేదు.
ఊరికే హాస్పిటల్కి వెళ్ళింది చూపించుకుందాం, వీపు మీద ఏదో పొక్కు వచ్చిందని. డాక్టర్ అమ్మగారు అన్నారట, ఆ షుగర్ ఉన్న వాళ్ళకి మామూలుగా ఇలాగ వస్తాయి, తగ్గిపోతాయి. అయితే నా భార్య అందట మొన్నోసారి నడుస్తుంటే ఆయాసం వచ్చింది. అయితే హాస్పిటల్లో చూపించుకోవాలంటే చూపించుకుంటే ఇది హార్ట్కి సంబంధించిందే, ఆపరేషన్ చెయ్యాలన్నారు. మొత్తం మీద ఆవిడకి ఆపరేషన్ అయిపోయింది. అప్పుడు నేను బంగారంలాగా ఉన్నాను. అక్టోబర్ 18వ తారీఖున రావులపాలెం దగ్గర బుర్రిపాలెం మీటింగ్కి వెళ్తున్నాను. సిద్ధాంతం వెళ్ళేసరికి నాకు కారులోనే ఛాతీలో నొప్పి వచ్చింది. ఇది ఏదో గ్యాస్ పెయిన్ అని మామూలుగా మీటింగ్కి వెళ్ళిపోయాను, మాట్లాడేసాను, ఇంటికి వచ్చేసాను. ఆ రాత్రి ఆ నొప్పి వస్తూనే ఉంది. మరుసటి రోజు టెస్ట్ చేసి నాకు హార్ట్ అటాక్ అన్నారు. మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అంటే మొత్తం మీద పరీక్ష చేశారు. నాకు డిసెంబర్ 4వ తారీఖున బైపాస్ సర్జరీ చేశారు. భయపడ్డాను, కానీ దైవజనులు, విశ్వాసులు అందరూ చేసిన ప్రార్థన వల్ల సునాయాసంగా ఆపరేషన్ అయిపోయింది. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ ముందు నిలబడ్డానికి యేసయ్యే కారణం. దేవునికి స్తోత్రం. నన్ను సజీవుల లెక్కలో ఉంచి మీతో కలిసి ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. అయ్యగారి ద్వారా మంచి అవకాశం దేవుడు ఈ సంవత్సరం ఇచ్చాడు. మార్క్సు వార్త 10వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభువు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో కొంతమంది తల్లిదండ్రులు తమ చిన్న బిడ్డలను యేసయ్య ముట్టుకోవాలని తీసుకొచ్చారు. పెద్దవారు కొంతమంది చెప్పిన పని చేస్తారు, కొంతమంది చెప్పినా చెప్పకపోయినా బోడు పెత్తనాలు కూడా చేస్తారు. యేసు ప్రభు శిష్యులు అటువంటి వారే అనుకుంటా. పిల్లల్ని తీసుకొస్తుంటే పిల్లల్ని తీసుకురావద్దు, పెద్దలేరండి, నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారు. ఒక నాయకుడు ఉన్నప్పుడు నాయకుని అడగాలి, నాయకుడు చెప్పినట్టు చెయ్యాలి. అక్కడ యేసయ్య ఉన్నాడు. తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చేస్తున్నారు. యేసయ్య తీసుకురానిమ్మంటారా వద్దంటారా అని అడిగి ఆయన ఏం చెప్తే చెయ్యాలి. వీళ్ళు అలాగే అడగలేదు, తీసుకొస్తున్న పిల్లల్ని తీసుకురావద్దంటున్నారు. తల్లిదండ్రులేమో ఆయన ముట్టుకోవాలని చేస్తున్నాం అవి అంటే కుదరదంటారు. యేసు ప్రభు విన్నాడు, ఏమిటది అన్నాడు. చిన్నపిల్లల్ని తీసుకొచ్చేస్తున్నారు అన్నారు. తీసుకురానివ్వండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. ఈ చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు అన్నప్పుడు తీసుకొచ్చారు. యేసయ్య వారిని ఎత్తుకున్నాడు, కౌగలించుకున్నాడు, వారి తలల మీద చేతులుంచి ఆశీర్వదించాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, తల్లిదండ్రులకైనా చిన్నపిల్లలకైనా ఎవరికైనా దేవుని ఆశీర్వాదం చాలా అవసరం. ఆశీర్వాదం మీకుంటే, మీ పిల్లలకుంటే, మీ యవనస్తులకుంటే వారు తప్పకుండా గొప్పవారు అవుతారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. యెహోవా వారిని ఆశీర్వదించగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందారు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. దేవుని ఆశీర్వాదం, యేసయ్య ఆశీర్వాదం అందరికీ కావాలి. యేసయ్య మనల్ని ఆశీర్వదించడానికే ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ఆశీర్వదించడానికే సిలువలో తన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది, శాపము నుండి విడిపిస్తుంది, ఆశీర్వదిస్తుంది. దేవుడు ఆశీర్వదించే కూడికలు. మీరు వచ్చారు, చాలా సంతోషం. ఇప్పుడు దైవజనులు ఏలియాయి గారు దేవుడు చెప్పమన్న మాటలు చెప్పబోతున్నారు. విందాం, దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. మా పిల్లలు దేవుని ఆశీర్వాదం పొందాలి, దేవుడు వారిని ముట్టుకోవాలి. అలాగే నా తల్లిదండ్రులు నా చిన్న వయసు నుండి
యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళారు కనుక ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను, ఆశీర్వదింపబడ్డాను. ఈ కూడికల ద్వారా మిమ్మును మీ పిల్లలను బెతెస్దా సంఘమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చక్కని అమూల్యమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన శుభాలు తెలియజేసినటువంటి బిషప్ అయ్య గారిని బట్టి ఒకసారి గట్టిగా యేసయ్య నామ మహిమార్థమై చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఈ సభల తరపున, బెతెస్దా మినిస్ట్రీస్ తరపున, మా కుటుంబం తరపున వారికి నిండు హృదయపూర్వకమైన వందనాలు. వారు నిజంగా ఆశీర్వాదము ఆశీర్వాదము ఆశీర్వాదం అంటారు. నిజంగా వారు అంటున్నప్పుడే మనం అందరము యేసు నామములో ఆశీర్వదించబడుదుముగాక. మీరు నెమ్మదిగా చెప్తున్నారు, గట్టిగా చెప్పాలి. ఆమేన్.